కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రికిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి నేమునిది చక్రింగంటి ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందుడి యొక్క ఆరాధన కన్నా కూడా గొప్పదైనటువంటి కార్యము మరొకటి ఏదీ కూడా లేదు అని సకల ఇతిహాస పురాణములన్నీ కూడా మనకు గట్టిగా చెబుతూ ఉన్నాయి. అందుకే భగవత్ కైంకర్యం మనందరికీ పరమావధిగా నిలబడాలి. అందుకే తిరుమలాది దివ్య క్షేత్రాలలో భగవత్ కైంకర్యము ద్వారా సకల లోకక్షేమాన్ని కూడా మనందరం కూడా పొందవచ్చు. ఏ విధంగా అయినా సరే పెద్దలు అంటారండి, కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు. భగవంతుణ్ణి పొందడానికి చాలా మార్గాలు. కామోత్కంఠిత గోపికల్, విపరీతమైనటువంటి కోరికతో భగవంతుణ్ణి పొందాలి అనేటువంటి ఇచ్ఛతో గోపికలు భగవంతుణ్ణి పొందారు. అంటే ఇచ్ఛా ప్రేమలతోనే భగవంతుణ్ణి పొందారా అంటే కాదయా, వైరంతో కూడా పొందాడండి. ఒక ఆయన ఉన్నాడు కంసుడు అని. కామోత్కంఠిత గోపికల్ భయమునం కంసుండు, భయముతో కంసుడు భగవంతుణ్ణి పొందాడు. ఇంకా చెప్తున్నారు, వైరిక్రియా సామగ్రికిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. వైరముతో, విపరీతమైనటువంటి శత్రుత్వంతో భగవంతుణ్ణి పొందారు. ఎవరండి? శిశుపాలుడు, దంతవక్త్రుడు ఇత్యాదులందరూ కూడా 100 తప్పుల వరకు కూడా వేచి చూసి ఒక్కసారిగా శిశుపాలుని సంహరించాడు కదా పరమాత్మ. ఇది కూడా అతనికి మంచే జరిగింది, భగవంతుణ్ణి పొందాడు. ఇంకా చెబుతూ ఉన్నారు, ప్రేమన్ మీరలు భక్తి నేమునిది చక్రింగంటి ఎట్లయినా. అంతేవిధంగా మనం కూడా దీంట్లో ఉత్తమమైనటువంటి ఒకానొక స్థితిని మనం ఎంచుకోవాలి. అయ్యా, కామోత్కంఠిత గోపికలు అన్నారు కదా, ఇచ్ఛతో భగవంతుణ్ణి పొందాలా, లేకపోతే భయంతో కంసుల్లాగా భగవంతుణ్ణి పొందాలా, లేకపోతే శత్రుత్వంతో శిశుపాల దంతవక్త్రాదుల వలె భగవంతుణ్ణి పొందాలా, లేకపోతే సంబంధులై వృష్ణులున్నని చెప్పి వృష్ణి వంశీయుడు కనుక కృష్ణ పరమాత్మ ఆయన వంశీయులమై భగవంతుణ్ణి పొందాలా? దీంట్లో ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అనంటే ఒకే ఒక్క మార్గం, ప్రేమన్ మీరలు, భక్తితో పొందాలండి. భక్తి అంటే మహనీయ విషయే ప్రీతి భక్తి అంటారు. అటువంటి భక్తితో కనుక భగవంతుణ్ణి పొందితే ఇది శాశ్వతం, ఎప్పటికీ కూడా భగవంతుణ్ణి మనం పొందే ఉండవచ్చును అంటూ ప్రేమన్ మీరలు భక్తినే మునిదియే చక్రింగంటి ఎట్లయినా ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వరా. ఎలాగైనా సరే భక్తి ప్రపత్తులు కనుక మనలో ఉంటే భగవంతుణ్ణి చాలా ఆనందంగా మనం పొందవచ్చు. కనుక భగవంతుణ్ణి పొందాలి, భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి, భగవంతుణ్ణి దర్శించుకోవాలి అనంటే భగవద్ అనుగ్రహం కోసం మన దగ్గర ఉండవలసినటువంటి ఏకైక అర్హత ఏమిటి అంటే భక్తి ప్రపత్తులు మాత్రమే. కనుక అటువంటి భక్తి ప్రపత్తులను చక్కగా సముపార్జించుకొని భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. నమో వెంకటేశాయ.
ఓం